మాట అమ్మ. సో ఈరోజు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ హూ కేమ్ హియర్ అండ్ సపోర్టెడ్ us అండ్ గైడెడ్ us అండ్ we are staying here because of you. సో ప్రతి మనిషి, ప్రతి నిమిషం, ప్రతి అడుగు, ప్రతి ఆవేదన అనేది అమ్మ అండి. ఎలా అంటే ఈ కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. ప్రతి నిమిషం అంటే ఆయుష్లో వేదన అంటాం. అంటే ఆయుష్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన జీవితంలో డబ్బు కన్నా, మనీ కన్నా విలువైంది ఆయుష్ అండి. దాన్ని ఈరోజు మనం ఇవ్వాలి అని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్క అమ్మకి మనం ఇవ్వాలండి. ఎందుకంటే రుణం లేనిది అని ఒకరు చెప్పారు, చెప్పలేను అమ్మ గురించి అని చెప్పారు. కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ఒకే ఒక మార్గం, దాన్ని ఆయుష్ అండి. ఆయుష్ అంటే కలియుగంలో 100 సంవత్సరాలు ఎలా జీవించాలి అనే మార్గం మన దగ్గర ఉందండి. సో ప్రతి నిమిషం అమ్మని ఎలాగ మనం చూసుకోవాలి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ న్యాచురల్గా ఎలాగ మనం సజెస్ట్ చేయాలనేది మీకు పిల్లయ్య ఆయుర్వేద విషయంలో మీకు సపోర్ట్ చేస్తామండి. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ బాధపడుతున్నారు, షుగర్, బీపీ వస్తుంది. ఒకే సడన్ గా వాళ్ళు కొలాప్స్ అయ్యి ఐసీయూలో అడ్మిట్ అవుతున్నారు. ఐసీయూలో అడ్మిట్ అయ్యాక డాక్టర్లు అంటున్నారు ఏమంటే పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదని అంటున్నారు. అంటే రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటంటే మనం చేసే ప్రతి కర్మ, అంటే ప్రతి నిమిషం అమ్మని ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇస్తున్నాం, ఎలా రెసిస్టెన్స్ వస్తుంది అనేది గమనించాలండి. సో ప్రతి ఒక్కళ్ళు మనం ముందరే, అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దన్ క్యూర్, అంటే ముందరే అమ్మని మంచిగా చూసుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫాస్ట్ గా సెటిల్ చేస్తే పెద్ద ప్రాబ్లం రాదు. పెద్ద ప్రాబ్లం వచ్చాక మనం డీల్ చేయలేము, ఎన్ని కోట్లు ఇచ్చినా మనం కొనలేము. దాన్ని ఆయుష్ అంటామండి. సో ఈ రోజు మీరు